ఏ అయితే శాఖల వారిగా ఏమైతే సర్పంచులు ఎంపీటీసీలు అడిగి ఉన్నారో దానికి క్లుప్తంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు రిటర్న్ పూర్వకంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చాలా మంది ఇలా మాట్లాడకూడదు తెలియదు, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. అలాగే ఏ పంచాయతీలో ప్రజలు కూడాను ఆ ఒక అవకాశం ఇచ్చారు. గెలిచిన తర్వాత మనము మన ప్రజలకి ఏం చేయాలి, అలాగే మనకున్నటువంటి అధికారులతో ఏ రకమైతే మమేకమయ్యి మా పంచాయతీని ఏ రకంగా డెవలప్మెంట్ తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకెళ్ళాలి తప్ప అధికారం ఉంటేనే మేము వచ్చి మీటింగ్ లో కూర్చుంటాము, అధికారం లేకపోతే రామని కొంతమంది ఎంపీటీసీలు కొంతమంది సర్పంచులు రావడం లేకుండా పోతుంది. అది దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్పంచ్ అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ హాజరవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి విధానాల్లో డెవలప్మెంట్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళని గొడవాడి వాళ్ళతో రెచ్చగొట్టించి కొన్ని మానసికంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనం పనులు చేయించుకోలేము. వాళ్ళని సంతోషించి వాళ్ళని ఏకీభవించి మనం ప్రతి ఒక్కరి దగ్గర పనులు చేయించుకోవాలి. కనుక నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా వచ్చే సర్వసభ్య సమావేశంలో ఖచ్చితంగా అందరూ రావాలని కోరుకుంటూ